అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. ఈ కేరళలో టమాటా ఫెస్టివల్ ఇరికించడానికి రీజన్ ఏంటి? కొత్తగా ఉంటుంది. యాక్చువల్లీ మాకు ఫస్ట్ ఫుట్బాల్ అండి. మీరు చూస్తే మేము ఓపెనింగ్ చేసినప్పుడు సినిమాలో ఫుట్బాల్ ఇంక్లూడ్ ఉంది. కొన్ని రీజన్స్ వల్ల ఫుట్బాల్ని తీసామంటే రన్ టైం అవ్వచ్చు, అండ్ కథ ఒకలా ఉంది, ఫుట్బాల్ వేరే దగ్గర ఉంది. ఓకే, ఇలాంటి ఒక లైటర్ వే సినిమాకి అంత హెవీ సెటప్ అవసరం లేదేమో అని నాకే అనిపించింది. డిస్కషన్స్ కూడా కొన్ని నెరేషన్స్ ఇస్తుంటారు. అంటే మీరు అనుకున్న యాక్చువల్ పే ఆఫ్ ఏంటి అసలు? ఎండింగ్ క్లైమాక్స్ ఫుట్బాల్లో ఉంటుంది. ఫుట్బాల్ సీక్వెన్స్, ఫుట్బాల్ సీక్వెన్స్లో చాలా పెద్ద సీక్వెన్స్ అది. అంటే ఆల్మోస్ట్ 1000 పీపుల్ ఉంటారు గ్రౌండ్లో. దగ్గర వెంటనే అంత లేదు అసలు ఆయన ఏ రోజు చెప్పలేదు. ఈవెన్ ఫుట్బాల్ ఉన్నప్పుడు కూడా దానికంటూ సపరేట్ బడ్జెట్ ఉంది, సిఆర్ ఉంది దానికోసం సపరేట్ బడ్జెట్. అమౌంట్ పక్కన పెట్టేస్తే క్రోర్స్లోనే దానికోసం సపరేట్ బడ్జెట్ ఉంది. ఆ గ్రాండియర్ ఆయన చూశారు, మన బ్యానర్లో ఇలాంటి గ్రాండియర్ పడితే బాగుంటుంది. పర్సనలీ నాకు కనెక్ట్ అవ్వలే. కొన్ని నరేషన్స్ వెళ్ళినప్పుడు క్లైమాక్స్ కోసం ఫుట్బాల్ రాసినట్టుంది అనిపించారు ఫస్ట్ నుంచి. అది నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. బికాస్ ఇప్పుడున్న క్లైమాక్స్ కంటే డెఫినెట్లీ బెస్ట్ క్లైమాక్స్ అది, ఇది ఫుట్బాల్ సీక్వెన్స్. బట్ డెఫినెట్లీ ఒక రన్ టైంలో 20 minutes జనాలు బోర్ ఫీల్ అయిపోతారు ఫుట్బాల్ వల్ల, గ్యాంగులు, గొడవలు. అలాంటి సినిమా ఇది కాదు. ఇద్దరు క్యారెక్టరైజేషన్ మధ్య సినిమా. దాన్ని ఏం చేద్దాం, ఇప్పుడు ఫుట్బాల్ లేదు, ఫుట్బాల్ లేకుండా ఏం చేద్దాం అనే పాయింట్ ఆఫ్ ఏదో ఒకటి సెటప్ అయితే ఉండాలి. టమాటా ఫెస్టివల్ బాగుంటుంది అనిపించి దాన్ని టమాటా ఫెస్టివల్ రాయడం జరిగింది. ఓకే, అది సడన్గా కనబడేప్పటికి కేరళలో ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు? లేదు, చైనా వాళ్ళు ఇండియాలో చేస్తున్నారు, చిన్న సెటప్ చేస్తున్నారు. ఎక్కడన్నా వాళ్ళ కల్చర్ జస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి జస్ట్ చిన్న సెటప్లో చేస్తున్నారు. ఆ సెటప్లోనే మేము చేసాం.